సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి కూటమి ప్రభుత్వం సాకులు వెతుకుతోందని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అప్పులపై ఆర్థిక మంత్రి అన్ని అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం లిమిట్ 90% నుండి 180% పెంచామని అన్నారు. కోవిడ్ సమయంలో ఆదాయాలు లేని పరిస్థితిలో అప్పటి చేశారు, కానీ ఎప్పుడు ఎఫ్ఆర్బీఎం లిమిట్ దాటలేదని తెలిపారు. డాక్యుమెంట్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే 6,46,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే దాన్ని మరలా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఈరోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టండి సంక్షేమ పథకాలు. మేము ఇవ్వలేవు, మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం. ఎందుకంటే మీకు ఓట్లు వేసినారు, ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం వెతుక్కుంటే ప్రజల్లో మరింత నవ్వులు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు. కాబట్టి కాగకు దాచిపెట్టామంటే ఈ 5 నెలలు ఏమి గాడిదలు కాశారు మీరు, అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక ఫిగర్కి 60 అయ్యారు. కాబట్టి ఇటువంటి అసత్యపు మాటలు, ఇటువంటి చీప్ చేష్టాలు మానుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొక రెండో మాట మాట్లాడాడు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే ఉందో అది 90% ఉంటే దాన్ని 180%కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి మాట్లాడారు. అవును, ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే 90% నుంచి 180%కి పెంచడానికి మేము ఎప్పుడూ 90% మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్. కానీ 90% నుంచి 180%కి ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీట్స్ రాలేదు. ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి, ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి, బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ 1గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అందరి మన్నలు ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు. ఆయనని ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి ముఖ్యమంత్రి గారు 90 నుంచి 180% పెంచి ఒక జీవో ఇష్యూ చేశారు, కానీ ఎక్కడ వాడుకోలేదు. ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రిసీట్స్ పైన 90 నుంచి 180కి పెంచారు అని చెప్పి మాట్లాడారు. కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్కసారి చూస్తే గ్యారంటీ అవుట్ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ 5లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ అవుట్ స్టాండింగ్ చూస్తే 1,54,797 కోట్లు. గ్యారంటీడ్ అవుట్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సినానికి అవకాశం ఉండేది, ఎలిజిబిలిటీ ఉండేది 2,23,004 కోట్లు. 2,23,004 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ 5 బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం 1,54,797 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిట్స్ చూస్తే 1,73,797 కోట్లు. తీసుకున్నటువంటి మొత్తం చూస్తే 1,54,797 కోట్లు. ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రెసిట్స్ని చూస్తే